బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆగ్రహంతో ఆయనకు ధర్మాసనం 50,000 జరిమానా విధించింది. హైదరాబాద్ ఖైరతాబాద్ మండలం యూసఫ్గూడలోని ఓ భూమి వివాదంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలకు చివరి అవకాశం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఖైరతాబాద్ మండలం యూసఫ్గూడలోని ఓ భూ వివాదంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది కోర్టు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. జిల్లాలో అధికారిక కార్యక్రమానికి ఎస్పీ గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రోటోకాల్ పాటించకపోవడంపై అక్కడున్న డిఎస్పీని నిలదీశారు. తాను కేంద్ర మంత్రినా లేక సాధారణ కార్యకర్తనా అంటూ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. జిల్లాలోని అధికారిక కార్యక్రమానికి ఎస్పీ గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లోని కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రోటోకాల్ పాటించకపోవడంపై అక్కడున్న డిఎస్పీని నిలదీశారు. తాను కేంద్ర మంత్రినా లేక సాధారణ కార్యకర్తనా అంటూ మండిపడ్డారు. ఎస్పీఆర్ కేటీఆర్ ప్రేమ కేటీఆర్ చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్పి ఎస్పీఆర్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. నీటి పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కీలక పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే చలో లోక్ భవన్ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ శ్రీకారం చుట్టింది. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్ఎస్యుఐ నాయకులు, విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ బయలుదేరారు. ఈ ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు రంగంలోకి దిగారు. లోక్ భవన్ వైపు వెళుతున్న విద్యార్థులను పోలీసులు మధ్యలోనే బారికేడ్లతో అడ్డుకున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని ఎన్ఎస్యుఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విద్యార్థి బచావ్ ఆందోళన ఒక కార్యక్రమంతో చలో రాజ్భవన్ తీసుకున్నాము. జాతీయ అధ్యక్షులు వినోద్ ఛాకడ్ గారు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు మరియు లోకల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయరెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐ ఇన్ఛార్జ్ ఫైమ్ గారు కూడా అందరూ ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు. మా ఎన్ఎస్ఐ నాయకుల యొక్క ముఖ్య డిమాండ్ ఒకటే, దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఐ పేపర్ ఏదైతే నీట్ పేపర్ లీక్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఐ రోడ్ల మీదనే ఉంది. మా యొక్క ఒకటే ఒక డిమాండ్, ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలనేదే మా ముఖ్య డిమాండ్. ఎన్టీఏని ఏజెన్సీలాగా వాడుకొని డబ్బులకు వాడుకునే ఎన్టీఏని కూడా రద్దు చేయాలనేదే, ప్రక్షాళన చేయాలనేదే మా యొక్క ముఖ్య డిమాండు. దాంతోపాటు కోయంటని హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థకి టెండర్లు మార్చి, రూల్స్ మార్చి 385 కోట్లకి టెండర్లను కేటాయించి 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసేలాగా ఏదైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ యొక్క దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా యొక్క మెయిన్ డిమాండ్, ప్రతినిధిగా ఉంటారు కాబట్టి మా యొక్క డిమాండ్ని వారికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము చలో లోక్ భవన్ అంటే చలో రాజ్భవన్ని మేము ముందుకు తీసుకోవడం జరిగిందన్న. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నా కానీ ఈ ఇష్యూ మీద ఇప్పటివరకు స్పందించకపోవడం అవి మాట్లాడారన్న. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో భారీ సైబర్ మోసం వెలుగు చూస్తుంది. టెక్నాలజీని వాడుకునే నకిలీ వీడియో కాల్ సృష్టించి ఒక బాధితుడి నుంచి ఏకంగా 80,000 రూపాయలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముందుగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టారు. బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతున్నట్టు ఒక నకిలీ వీడియో కాల్ను క్రియేట్ చేశారు. జీవీఎంసీ కమిషనర్కు అర్జెంటుగా 80,000 ఆన్లైన్ పేమెంట్ చేయాలని సైబర్ మోసగాళ్లు సూచించారు. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా తక్షణమే ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ విభాగమైన సిఎస్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీని వాడుకుని నకిలీ వీడియో కాల్ సృష్టించి ఒక బాధితుడి నుంచి ఏకంగా
80,000 రూపాయలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముందుగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టి బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా మాట్లాడుతున్నట్టు ఒక నకిలీ వీడియో కాల్ క్రియేట్ చేశారు. జేఎంసీ కమిషనర్కు అర్జెంటుగా 80,000 ఆన్లైన్ పేమెంట్ చేయాలని సైబర్ మోసగాళ్లు సూచించారు. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా తక్షణమే మొత్తాన్ని బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని అప్పుడు బాధితుడు గ్రహించాడు. శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ విభాగం అయిన సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ నమస్తే సార్. సార్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని గద్దర్ కోడలి వద్ద జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. కార్మికులంతా ఒక్క తాటిపైకి వస్తేనే హక్కులను సాధించుకోగలరని, భవన నిర్మాణ కార్మికులు అంటే కేవలం కూలీలు కాదు, దేశ నిర్మాణ కార్మికులని వారు కొనియాడారు. ఏమి పొందుకోలేకపోయాము, తద్వారా ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మమ్మల్ని గౌరవించి వచ్చినటువంటి కొల్లూరు భరత్ గారికి, అలాగే సారు ఈశ్వర్ సార్ గారికి, మా హృదయపూర్వక ఈశ్వర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా వారు మా పక్షాన మాట్లాడుతూ వచ్చారు. ఏవైతే గవర్నమెంట్ పథకాలకి మేము ఇంతవరకు అర్హత లేని వారుగా ఉన్నామో, కాబట్టి వాళ్ళు మాకు గవర్నమెంట్ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ పథకాల విషయంలో మేమందరం కూడా అర్హత కలిగినటువంటి వారము కనుక మాకు యూనియన్ కార్డు, యూనియన్ ఆఫీసు ఇవన్నీ పెట్టుకుంటాము. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు మేము క్రమం తప్పకుండా పాటిస్తాము. మేమంతా ఒక యూనియన్గా ఉంటాము, మేమంతా ఒక కట్టుబాటుగా ఉండి. హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మా తెల్లాపూర్, గోపానపల్లి, అట్లాగే పటాన్చెరు చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి మేస్త్రీలు, వర్కర్లకు ఈ తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు పథకాలు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళకి ఏ కార్డు కూడా ఇవ్వలేరు. ఇది చాలా దౌర్భాగ్యం. కోట్లాది రూపాయలు జమ అవుతున్నటువంటి బోర్డు నుంచి ఒక టాస్క్ ఫోర్స్ నియమించాలి ఇమీడియట్గా. ఆ యొక్క సంక్షేమ బోర్డు యొక్క పథకాలు కార్మికులు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్న హెచ్ఎంఎస్ నుంచి. అట్లాగే వీళ్ళకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాం. మేస్త్రీలు కానీ, బిల్డింగ్ వర్కర్లకు కానీ ఈఎస్ఐలో మెంబర్షిప్ తీసుకోండి, వాళ్ళకి ఇస్తే భార్య పిల్లలు తల్లిదండ్రులకు చికిత్స అనేది ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు పనులను ఎవడైతే ఈ నిర్మాణాన్ని చేసి ఇన్ని బిల్డింగులు సృష్టించి ఇంతమందికి నివాసాలు కల్పిస్తున్నటువంటి మేస్త్రీలకు, వర్కర్లకు ఇవేవి సౌకర్యం కలుపుకోవడం అనేటువంటిది బాధాకరం. ఈరోజు మీకు అందరికి కూడా ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళ నుండి ఎంపీ 5 ఏళ్ల తర్వాత గెలుస్తున్నా తెలియని ఎంపీకి సగం జీతం పెన్షన్కి ఇస్తున్నావు, దవాఖాన్ల సౌకర్యాలు ఇస్తున్నావు, 400 గజాలు జాగిస్తున్నావు. మరి నిర్మాణ కార్మికులు జీవితమే ఇళ్ళ నిర్మాణంలో చేస్తుంటే వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళ హాస్పిటల్ చికిత్స లేదు. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్య విద్యార్థులే కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. రామగుండం సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి ఓ బర్త్డే వేడుక జరుపుకున్నారు. అనంతరం గోదావరి ఖనిలోని ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. ఆహారం వికటించడంతో 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా కోలుకుంటున్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ నిర్మల తెలియజేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రోడ్ సైడ్ ఫుడ్, కలుషిత ఆహారానికి దూరంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. కాదు
డివిజన్ ఆర్ఎంఓ జీజీహెచ్ రామగుండం. ఈరోజు మా హాస్పిటల్లో సిమ్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే మేము కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకూడదు. వికారాబాద్ జిల్లా పరిగిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ కాళాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. దీక్షకు మద్దతు తెలిపేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాలపూర్ పోవాలంటే నా ఇల్లు దాటే పోవాలి. మీరు ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, నా ఇంటికాడ 100 మందిని పెట్టాలి. ఎవరైతే అంటున్నారు నా ఇంట్లోకి ఇంతకుముందు కూడా ధర్నా చేస్తే ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసింది. మీ ఎస్ఐ 3 సార్లు అరెస్ట్ చేసిండు, మీ సిఐ ఒకసారి అరెస్ట్ చేసిండు. బయటకు కూడా వెళ్ళకుండా గేట్లు, ఇప్పుడు కూడా గేట్లకు బయటకు వెళ్ళకుండా అరెస్ట్ చేద్దాం. బయటకు వచ్చి అరెస్ట్ కదా. మీ సంగతి నేను తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, అర్థమైందా? అంటే ఏం చేద్దాం మీరు రోడ్డు మీద? అది అందరు సినిమా చూపిస్తున్నావా? అనవసరంగా దీనికి ఇష్యూ ఏం ఇష్యూ ఏంది? ఏం ఇష్యూ అని చెప్పు. ఇప్పుడు నేను నా ఇంటికి పోద్దా? ఇంటికి మేమే తింటాం. నడు మరి ఎక్కువ నా బండ్లు ఎక్కువ, లేదా నీ బండ్లు ఎక్కాలనా? మాట్లాడతాం. మీ డిఎస్పీతో మాట్లాడతా, ఎస్పీతో మాట్లాడతాం. నీ బండ్లు నేను ఎందుకు? నేను దొంగ నామరా? నేనేమన్నా క్రిమినల్ నా? విజయనగరం జిల్లా రాజాంలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నమ్మబలికిన ఓ కేటుగాళ్ల జంట ఒక గాజుల దుకాణం యజమాని ఏకంగా 6 లక్షల రూపాయలకు ముంచేస్తుంది. మొదట అసలు బంగారం చూపించి ఆశ చూపించి నమ్మకం కలిగించిన ఆ జంట ఆ తర్వాత నకిలీ బంగారాన్ని అంటగట్టి 6 లక్షలతో పరారైంది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించి లబోదిబో అంటున్నాడు. శాంతినగర్ చెందిన జగదీష్ అనే వ్యక్తి వాళ్ళకి అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్ షాప్ గత 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్ షాప్ దగ్గర గత 15 రోజుల నుంచి ఒక అన్నోన్ జంట, ఒక లేడీ ఒక జంట ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావడం, పరిచయం ఏర్పరచుకొని వెంటనే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందని చెప్పి ఆ గోల్డ్ అమ్ముతామని చెప్పి బయట అమ్మలేమో మీరే కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సరే ఆ గోల్డ్ మేము కొనుక్కుంటాము అని చెప్పి ఈయన ఆ గోల్డ్ తీసుకుంటామని చెప్తే ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగానే ఆ బిస్కెట్లో ఒక చిన్న ముక్క ఎరపడం జరిగింది. ఆ ముక్క తీసుకెళ్ళి బోత్ పార్టీస్ కూడా టెస్టింగ్ తీసుకెళ్ళి అది ఒరిజినల్ గోల్డ్ అని తెలుసుకొని రిమైనింగ్ గోల్డ్ కొందామని చెప్పి ఆ రిమైనింగ్ బిస్కెట్ బదులుగా 6 లక్షల నగదు చెల్లించారు. 6 లక్షల నగదు చెల్లించి రిమైనింగ్ గోల్డ్ ఇచ్చేసి వీళ్ళు వెంటనే బండి మీద పరారైపోయారు. ఇద్దరు కూడా పరారైపోతే ఈ రిమైనింగ్ బిస్కెట్ అనేది వీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్ళాలి, అది ఫేక్ అని తెలిసింది. ఆ ఫేక్ అని తెలిసి వీళ్ళు మోసపోయని చెప్పి మన పోలీసులకు ఆశ్రయించారు. మన 11వ తారీఖు సంఘటన జరిగింది. 12వ తారీఖు ఇది బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేశారు. శాంతినగర్ చెందిన జగదీష్ అనే వ్యక్తి వాళ్ళకి అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్ షాప్ గత 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్ షాప్ దగ్గర గత 15 రోజుల నుంచి ఒక అన్నోన్ జంట, ఒక లేడీ ఒక జంట ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావడం, పరిచయం ఏర్పరచుకొని వెంటనే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందని చెప్పి ఆ గోల్డ్ అమ్ముతామని చెప్పి బయట అమ్మలేమో మీరే కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సరే ఆ గోల్డ్ మేము కొనుక్కుంటాము అని చెప్పి ఈయన ఆ గోల్డ్ తీసుకుంటామని చెప్తే ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగానే ఆ బిస్కెట్లో ఒక చిన్న ముక్క ఎరపడం జరిగింది. ఆ ముక్క తీసుకెళ్ళి బోత్ పార్టీస్ కూడా టెస్టింగ్ తీసుకెళ్ళి అది ఒరిజినల్ గోల్డ్ అని తెలుసుకొని రిమైనింగ్ గోల్డ్ కొందామని చెప్పి ఆ రిమైనింగ్ బిస్కెట్ బదులుగా 6 లక్షల నగదు చెల్లించారు. 6 లక్షల నగదు చెల్లించి రిమైనింగ్ గోల్డ్ ఇచ్చేసి వీళ్ళు వెంటనే బండి మీద పరారైపోయారు. ఇద్దరు కూడా పరారైపోతే ఈ రిమైనింగ్ బిస్కెట్ అనేది వీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్ళాలి, అది ఫేక్ అని తెలిసింది.
ఆ ఫేక్ అని తెలిసి వీళ్ళు మోసపోయని చెప్పి మన పోలీసులకు ఆశ్రయించారు. మన 11వ తారీఖు ఈ సంఘటన జరిగింది. 12వ తారీఖు ఇది బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేశాను. శాంతినగర్ చెందిన హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమంగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్ను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. వనస్థలిపురం పరిధిలోని హయగ్రీవ హాస్పిటల్లో గర్భ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక మహిళా పోలీసును గర్భిణిగా నటించేలా డెకాయ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. లంచానికి ఆస్పడిన హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్కు సదరు మహిళను రిఫర్ చేశారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాను. అది ఎక్కడ ఉంటారు వారు? తుక్కుగూడ సార్, ఇక్కడ కాదు. మరి మీ దగ్గర హాస్పిటల్ ఇక్కడ నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు. నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేశాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు. అక్కడనే ఉంది సార్ స్కాన్. అంటే మీరే చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? సార్ మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేశాను. ఫోన్ లేదు సార్, అక్కడ చేశారు, అక్కడ పట్టేసుకున్నారు. అట్లా మన దగ్గర స్కాన్ మిషన్స్ అలా ఏం లేవు సార్. అలాంటివి అసలు చేయండి. అది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో పాపతో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం కేసులో కీలక పరిణామంగా మారింది. కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దాని మెదడుకు GPS ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కుక్క అడవిలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు జానును తీసుకొస్తావా అంటూ పాప తల్లి కుక్కతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తుకు కీలకంగా భావించిన అదే పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కేసును మరింత మలుపు తిప్పింది. దీంతో పోలీసులు కుక్క మరణంపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపేశారా, లేక అడవిలో ఎక్కువ దూరం తిరగడంతో అలసట నీరసం కారణంగా మృతి చెందిందా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో పాపతో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం కేసులో కీలక పరిణామంగా మారింది. కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దాని మెడకు GPS ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కుక్క అడవిలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు జానును తీసుకొస్తావా అంటూ పాప తల్లి కుక్కతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తుకు కీలకంగా భావించిన అదే పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కేసును మరింత మలుపు తిప్పింది. దీంతో పోలీసులు కుక్క మరణంపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపేశారా, లేక అడవిలో ఎక్కువ దూరం తిరగడంతో అలసట నీరసం కారణంగా మృతి చెందిందా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, ఎలా చూడాలి ఈ యొక్క జాహ్నవి మిస్సింగ్ కేసును?
దగ్గరున్న సాగే సమాచారం ఏంటి? చెప్పండి అనేది. కాకినాడ జిల్లా రైట్, ఏదైతే చిన్నారి జాహ్నవి మిస్ అయిందో ఆ చిన్నారి కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ కేసు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో కూడా ఆందోళన అయితే నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, అసలు ఈ కుక్క ఎలా చనిపోయింది? ఎవరైనా కావాలనే చేశారా? ఏం జరిగింది అక్కడ? చిన్నారి జాహ్నవి జాడ దొరికేనా? ఆమె తల్లి పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మీనాథ్, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ గ్రామంలో చిన్నారి జాహ్నవి కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తా ఉంది. సో ప్రస్తుతం ఆ చిన్నారి జాహ్నవి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క, ఆ కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క ప్రస్తుతం చనిపోవడంతో కేసు మరొకసారి ముందుకొచ్చింది. ప్రస్తుతం పోలీసులు కీలకంగా మార్చుకున్నటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్కకి GPS ట్రాకర్ ని అమర్చి ఆ GPS ట్రాకర్ ద్వారా ఏ రోజైతే ఆ పాప బయటికి వెళ్ళిందో ఆ పెంపుడు కుక్కతో పాటు ఆ దారి గుండానే ఆ పెంపుడు కుక్కను కొండపాత్రకు పంపించారు. దాని ద్వారా GPS ట్రాకర్ ను వాళ్ళు ట్రాకింగ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో నిన్నటి రోజున ఏదైతే నిన్న పెంపుడు కుక్క వచ్చిన తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి కొండ ప్రాంతం గుండగా దాన్ని పంపించారు. సో నిన్న ఓవరాల్ గా 8 నుండి 10 కిలోమీటర్ల పాటు ఆ కొండ ప్రాంతం, ఆ బామాయిల తోట, ఆ అడవి చుట్టూ ప్రాంతం కూడా సుమారు 8 నుండి 10 కిలోమీటర్ల పాటు కూడా ఆ కుక్క పయనించినప్పటికి కూడా ఎలాంటి ఆచూకీ ఆధారాలు లభించలేదు. సో నిన్న ఏదైతే 8-10 కిలోమీటర్లు నడిచింది, ఆ తర్వాత ఈ రోజు కూడా దానికి GPS ట్రాకర్ అమర్చారు. కుక్కకి అమర్చి ఈ రోజు కూడా దాన్ని ఆ అడవి ప్రాంతం గుండా ట్రాకింగ్ చేయడం జరిగింది లైవ్ లో. అయితే నిన్నటి నుండి కూడా ఆహారం లేకపోవడము, అదేవిధంగా నీరసంగా ఉండడము, ఎప్పుడైతే కుక్క తప్పిపోయిందో ఆ 3-4 రోజులు కూడా అక్కడ ఆహారం లేకపోవడము, వచ్చిన తర్వాత వెంటనే దానికి GPS ట్రాకర్ అమర్చి దాన్ని లైవ్ లో తిప్పడము, దానికి ఆహారం లేకపోవడం, దీని అంతటి కారణంతో బక్క చిక్కిపోయినటువంటి కుక్క ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క మాత్రమే. ఆ కుక్క ద్వారానే ఆ పాప ఆచూకీ కనుక్కునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ కుక్క చనిపోవడంతో పోలీసులు ప్రస్తుతం తల పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఆ కుక్క ఏదైతే తప్పిపోయిందో పెంపుడు కుక్కతో పాటు జాహ్నవి, చిన్నారి కూడా ఇద్దరు ఒకేసారి బయటికి వెళ్ళడం జరిగింది. చిన్నారి నాన్న అంటూ కూడా నాన్న కోసం వెళ్తా అంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది. అప్పుడు ఆ పెంపుడు కుక్క కూడా వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినటువంటి ఇద్దరు కూడా 4 రోజుల తర్వాత కేవలం కుక్క మాత్రమే ఇంటికి వచ్చింది. ఆ చిన్నారి జాహ్నవి రాలేదు. అయితే కుక్క మాత్రమే రావడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో. అయితే ఆ కుక్కకు ఇప్పుడు ఏదైతే చనిపోయిన తర్వాత కుక్కకు కొన్ని గాయాలు కూడా వాళ్ళు చూడడం జరిగింది. కుక్క పైన కొన్ని గాయాలు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎవరైనా చంపారా, ఏదైతే 4 రోజులు మిస్సింగ్ అయిందో ఆ 4 రోజుల మిస్సింగ్ లో కుక్కని ఎవరైనా గాయపరిచారా, ఆ పాపని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కుక్క పైన ఏమైనా దాడి చేశారా, లేదంటే విష పదార్థాలు ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు, విచారిస్తున్నారు.
సో ఏకైక ఆధారం పోలీసులకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కేవలం కుక్కనే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ఉన్న ఏకైక ఆధారం కేవలం పెంపుడు కుక్క మాత్రమే. ఎందుకంటే కుక్కలకి కొంత స్వభావం ఉంటుంది. ఏదైతే ఒక ప్లేస్ దగ్గర మనం విడిచిపెట్టి వస్తే అది ఒక 3-4 రోజుల తర్వాత కూడా మళ్ళీ అదే ప్లేస్ కు వచ్చేసినటువంటి స్వభావం అనేది కుక్కకు ఉంటుంది. అయితే ఈ స్వభావంతోనే పెంపుడు కుక్క చిన్నారి ఆచుకుని కనిపెడుతుందని చెప్పేసి ఊహించారు, అనుకున్నారు. అదే కీలకం కాబోతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా చాలా మంది ప్రజలు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు, పోలీసులు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కుక్క దొరకడంతో, GPS దగ్గర అమర్చడంతో ఖచ్చితంగా పాప ఇప్పుడు దొరుకుతుంది, కుక్క ఖచ్చితంగా పాప ఉన్నటువంటి స్థానానికి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా కుక్క ఎంతో వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ ఒక్కసారిగా కుక్క చనిపోవడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. పోలీసులు అయితే ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు పాప ఆచూకీ లభించే విషయంలో ఉన్నటువంటి ఏకైక ఆధారం పోవడంతో ఏ విధంగా విచారణ జరపాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ కేసులో ఎలా విచారించాలి, ఎవరిని విచారించాలి అనేటువంటి దానిలో పోలీసులు అయితే ఇప్పుడు తికమక పడుతున్నారు. అటు అటవీ శాఖ, పోలీసులు ప్రస్తుతం ఈ కుక్క ఏదైతుందో పెంపుడు కుక్క దీన్ని ఎవరైనా చంపేశారా అనే దానిపైన కూడా చూస్తా ఉన్నారు. చంపకపోతే ఏదైతే 4 రోజుల కింద పాపతో పోయిన టైంలో ఆ కుక్కను ఎవరైనా దాడి చేశారా, గాయపరిచారా, లేదంటే విషపదార్థం లాంటివి ఇచ్చారా? ఎందుకంటే కుక్క ఇంటికి వచ్చిన తర్వాత గతంలో పెంపుడు కుక్క ఇంటి దగ్గర ఏ విధంగా అవుతుందో అలాంటి ప్రవర్తించకుండా కాస్త వింతగా ప్రవర్తించడం, మనుషులను చూసి భయపడడం, వింతగా పరిగెత్తడము, సో ఏదైతే రోడ్డు పైన కారు వెళ్తే ఆ కారును చూస్తూ అరవడము, కాస్త వింతగా ప్రవర్తించింది. అయితే ఈ వింత ప్రవర్తనతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా అదే సమాచారం ఇచ్చారు. మా పెంపుడు కుక్క స్వభావం ఇలా ఉండదు, అది వేరేలాగా ప్రవర్తిస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా ప్రవర్తిస్తుంది, వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు చెప్పడంతో కాస్త అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ, సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు పాప కేసులో ఉన్నటువంటి కీలక ఆధారంగా ఉన్నటువంటి కుక్క చనిపోవడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పాప జాహ్నవి సురక్షితంగా రావాలి, ఇంటికి క్షేమంగా చేరుకోవాలి, ఎలాంటి గాయాలు కావద్దు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తన అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే ప్రజలు కోరుకుంటున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా మరొకసారి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, దాంతో పాటు చాలా మంది ప్రజలందరూ కూడా. సో ఈ కుక్క ఏ విధంగా చనిపోయిందో దానిపైన ప్రస్తుతం అయితే ఒక విచారణ సాగుతుంది. దాంతో పాటుగా అటు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో అటు ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఇప్పుడు కుక్క చనిపోయింది, కుక్క చనిపోతే మరి ఏ విధంగా ముందుకెళ్ళినటువంటి దాంట్లో కూడా ప్లాన్ బిని కూడా అమలు చేయడం జరిగింది. సో వారు చేసినటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అటు కుటుంబ సభ్యుల బంధువులు కావచ్చు, దాంతో పాటు స్నేహితులు కావచ్చు, గతంలో ఆ కుటుంబానికి ఏదైనా పాత కక్షలు ఉన్నాయా, పగలు ఉన్నాయా, వారితో ఏదైనా విభేదాలు ఉన్నాయంటూ కూడా వారితో కూడా విచారిస్తున్నారు. సో పోలీసులు అటు ప్లాన్ ఏ, ప్లాన్ బితో పాటు ముందుకెళ్తున్నారు. ఏ విధంగా పాపను సురక్షితంగా తీసుకురావడం ఉద్దేశంతో పోలీసులు అయితే ఒక ముందరైతే వేస్తా ఉన్నారు. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ అనిల్. ఇవి బులెటిన్